ఇంట్లో కూర్చోక చెట్టు కింద కూర్చున్నావు. ఏ ఇంట్లో ఉడుకుతాందే. అగో ఉడుకుతే ఈ చెట్టు కింద కూర్చున్నావేందే? ఉడుకుతే చెట్టు కింద కాకపోతే పోయి బాత్రూంలో కూర్చో అన్నాయే. ఇంట్లో ఉడుకుతే మరి ఈడచ్చి కూర్చున్నావు, అది మాడితే ఎట్లనే? ఏం మాడుతుంది? నువ్వేదో ఉడుకుతుందంటున్నావు కానీ కూర గిట్ట మాడుతుందని అంటన్నా. నీ ముఖం ఉడుకుతుందంటే కూర కాదు, నాకు ఉడకపోతుంది అంటన్నా. ఓహో నీకు ఉడకపోతుందా? నేను పొయ్యి వినేదో కూర వచ్చి ఉడుకుతాను అనుకున్నా. సరే గాని మరి గిటచ్చినవేందే? మా ఇంట్లో కూడా ఉడుకుతాంది. ఏంటిది కూరనా? నీకెట్లు ఉడుకుతుందో నాకు అట్లా ఉడుకుతుందో అంటన్నా. అవును కూర అంటే గుర్తొచ్చింది, ఇలా కోడి కూర వండుకొని తిందామానే. వండుకొని తినడానికి అదేమన్నా పాలకూర అనుకుంటానవానే? కోడి కూర కిలోకు 260 రూపాయలట. ఏంది గంతగానమా? సేమ్ బంగారం రేట్ లెక్కనే ఉంది గానే. మరేమనుకుంటావు? తెత్తవా కిలో చికెను అండి పెడతా తిందాం. ఏ గన్నిగానే పైసలు దగ్గర లేవు. మరి ఎంతున్నాయి? 10 రూపాయలు ఉన్నాయి. నీ 10 రూపాయలకు ఆ కోడి జుట్టు కూడా రాదు. మరి ఇప్పుడు ఎట్లనే నాకు కోడి కూర తినబుద్ధి అవుతుంది. ఎండాకాలం ఎవరికన్నా చల్ల కరబూజనన్నా ఐస్ క్రీమ్లు అన్న తినబుద్ధి అవుతుంది. నువ్వేందే కోడి కూర అంటున్నావు? నాకు అవే వద్దు, నాకు కోడి కూరనే కావాలి. నువ్వు కోడి కూర అన్న కొద్దీ నాకు కూడా నోరు ఊరుతుంది, తినబుద్ధి అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామే? మన ఎండి గానికి బొక్క పెడదామా? వాడిని ఉబ్బితే వాడేదెత్తాడు. ఆడ ఆల్రెడీ ఉబ్బే ఉన్నాడు, ఇంకేం ఉబ్బుతాడే? ఉబ్బుడు అంటే గా ఉబ్బుడు కాదే, పొంగితే వాడేదెత్తాడు కిలంత చికెను. అబ్బా గట్లయితే రమ్మనే, మంచిగా చికెన్ తినచ్చు. చెప్పండి, ఫోన్ చేయి. అయ్యో ఆగే, చేసేదాకా ఆగుతావా? ఆగవా? లక్ష్మి ఫోన్ చేస్తాను. లక్ష్మి చెప్పు. ఒకసారి మన అడ్డకాడికి రా, మాట్లాడాలి. సరే అత్తన్నా. అత్తండట ఎటు వేసి అల్లాని వంగిచ్చి మనం దావత్ చేసుకోవాలి. ఆయమ్మా మీరు తీసుకొస్తారని మా పాపను. ఏంది ఎండి మీ పాప అసలు స్కూల్లో అన్నం తినడం లేదు, ఏం తినడం లేదు. అవునారా అమ్ముగా? ఏం తింటలేవు వారను? వెరీ గుడ్. ఇవాళ ఏం తిన్నావురా? ఇంకా నయం, పెన్నులు పెన్సిళ్ళు రబ్బరు తినపోతుంది. నువ్వు ఇంకోసారి బల్ప తిన్నావు అనుకో తోలు తీస్తా. నువ్వు గిట్ట పిస మాట్లాడావు అనుకో కారపడి పోతా. తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. చిన్నపిల్లను సతాయిస్తాను ఏందిరా నీకు? అప్పటి సుందల్లి ఏందే అమ్మా నేను సతాయిస్తానా? నీకు అట్లా కనబడుతుందా? చిన్నపిల్ల కదా, నువ్వు తినలేదా? చిన్నప్పుడు బలపాలు కోడి పీకాడికి నాకినావు నువ్వు. నీ ఎవరు రకం? నేనొరుడు కాదురా, దానికి మంచి మాటలు చెప్పు. అదేంటది? అవునండి, చిన్నగా ఉన్నప్పుడే 4 మంచి మాటలు చెప్పాలి. ఇంతలో వారమ్ము స్కూల్లో బల్పాలు ఎగురుడు దునుకుడు వేయద్దు. మంచిగా క్రమశిక్షణతోటి మంచిగా చదువుకోవాలి, గుడ్ గర్ల్ అనిపించుకోవాలి. సరే అండి, మరి నేను వెళ్తున్నా. సరే అమ్మ, నువ్వు అన్నం తినిపోయి అమ్మ అన్నయ్య అనుకో. అయ్యో మాటల్లో మర్చిపోయినా, లక్ష్మి రమ్మన్నదిగా సారీ. ఏమైందిరా గింతలేటా? ఇంట్లో పని ఉండే, మళ్ళీ రాంగా వైన్ షాప్ లో కూడా అయినా. ఎందుకు? ఒక్క బీడు తాగిన 150 రూపాయలు అన్నాడు, కానీ 300 ఇచ్చొచ్చిన. గెస్ వై? ఎందుకంటే పోయేటప్పుడు మళ్ళొక్క బీడు అయిపోతా, మళ్ళా పైసలు ఇచ్చుడు మనతోని కాదు, అట్లుంటది మనతోని. సరే గాని రాను మందంగా అయితే అన్నావుగా, చిచి అదే అందంగా అయితే అన్నావుగా. అవునే మస్తు స్లిమ్ గా అవుతాండు కదా. ఆ ఏర్సీవుడే ఎంత స్మూత్ గా ఉన్నాయో. అవునే అచ్చం గొర్రె బొచ్చు లెక్కనే ఉన్నది. గోకిన కాడికి చాలు కానీ మీకేం కావాలో చెప్పుర్రి. ఒక కిలంత చికెన్ తెస్తే వండుకొని తిందాం. నా దగ్గర ఇప్పుడు లేనే లేవు, ఇప్పుడే వైన్ షాప్ లో పెట్టొచ్చిన. మరి ఇప్పుడు ఎట్లనే? మీకు దావత్ కావాలి అంతేగా? అంతే. ఒక పని చేద్దాం, వెంకయ్య లగ్గమైందిగా, వాడిని దావత్ ఇవ్వని అడుగుదాం. ఆడు ఇస్తాడంటవా? నాకు డౌటే. మా ఇస్తాడు, అయినా అసలు ఆ లగ్గానికి తిన్నావా మనం? అవును కదా, తినలే. అసలే ఆ రోజు మంగళవారం అయ్యి, అందుకే వాడిని పిలిచి అడుగుదాం, మా ఇస్తాడు. నాకైతే డౌటే ఆడిచ్చుడు అంటే. నాకు కూడా డౌటే. అరే ఎందుకు మీకు డౌట్? అని బర్త్డేకే దావత్ ఇయ్యలే, ఇంకా దీనికి ఇస్తాడా? ఎందుకు ఇయ్యాడు? అయినా ప్రపంచంలో పెళ్లిని మించిన కార్యం లేదు.
పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు దావత్ ఇస్తాడు. ప్రతి ఒక్కడిస్తాడు కానీ ఈడు మాత్రం ఇయ్యాడు. ఎందుకు ఇయ్యరు? నేను మా ఇప్పిస్తా. అరే నువ్వు ఆ వెంకీ అంతా దావత్ ఇప్పించాను అనుకో, నీకు ఒక ముక్క ఎక్కువ వేస్తాం రా. సరే ఫోన్ చేస్తావు. అరే వెంకీ, మన అడ్డకాడికి తొందర రారా, మాట్లాడేది ఉంది, తొందరరా. ఈడు నిజంగా అత్తడు అంటావా అని చెప్పుర్రా, ఎందుకో పిలిచిర్రు? వచ్చిండే. అరే వెంకీ, పెళ్లి చేసుకున్నావుగా, ఇక దావత్ ఇయ్యవారా? అగో దావత్ ఎక్కడిది? మొన్న పెళ్లికి 10 మేకలు తెచ్చినగా, ఊరంతా గంటలు తిన్నారు. పేరుకు 10 మేకలు తెచ్చినావు గానీ నువ్వు కోసింది 2 కదా. ఇంకా దాన్ని గంటలు తినకపోతే రోజంతా తింటారా? ఇంకా 10 మేకలు అట, 10 మేకలు. మరి ఇంకెనిమిది మేకలు ఏం చేసిండంటవే? మొన్ననే మంగళవారం అట్లా అమ్ముకొచ్చింది, సోపతిగా నేనే పోయినా. వాడుకో సపరేకు. నేను ఎన్ని కొత్తేంది, మీరు తినలేదా? నువ్వెన్ని కొత్తేంది? ఆ రోజు మాకు మంగళవారం. నాకు కూడా మంగళవారమే, నాకేమన్నా ఆదివారమా? అదే మంగళవారం రోజు మేము తినం, ఆ రోజు ఒక్క పొద్దు అంటన్నా. సరే మరి అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పుర్రి. మాకు దావత్ కావాలి. నేను ఎందుకు ఇస్తా? నువ్వు లగ్గం చేసుకున్నావు కాబట్టి. మరి ఇక చింతకింది మళ్ళీ బిడ్డ లగ్గం చేసుకుందిగా, దాన్ని అడిగిర్రా దావతు? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అగో గదెందుకు ఇత్తదిరా దావతు? అది లగ్గం చేసుకుందిగా, ఎందుకు ఇయ్యేది? అరే నువ్వంటే ఫ్రెండ్ కాబట్టి అడుగుతాను, దాన్ని మేము ఎందుకు అడుగుతాం రా? సరే మీకు దావత్ కావాలిగా, ఇత్తది. అబ్బా ఇద్దరాట్నే. సరే గాని మరి ఎక్కడ అనుకొని తిందామే? మా తోటలోకి పోయి పండుకొని తిన్నామే. ఏంది పండుకోనా? పండుకొని ఎట్లా తింటావే? చిచి, వండుకొని తిందామంటాననే. అయినా బయట చెట్ల కింద దావత్ చేసుకుంటే మస్తు ఉంటది. సరే మీరైతే సామాన్లు పట్టుకొని చెట్ల కిందకైతే వారి, నేను చికెన్ తీసుకొని వస్తా. సరే నడువురి, అడుగు చికెన్ తెచ్చేలోపు మనం అన్ని తయారు చేయాలిరా. లక్ష్మి, ఇంట్లోకి సామాన్లు, ఆ గంజులు బిందులు అన్ని పట్టుకుంటా. నేను గంజు తీసుకొస్తా, మీరు కూర్చో. తీసుకుంటా. అరే ఈ గంజు సరిపోతుందా రా? నీకు ఎట్లా కనబడతాను అనుకుంటావు? ఈ గంజు సరిపోతుందా? పెళ్లి దావత్ అంటే ఎట్లా ఇస్తాడు? ఇంకొంచెం పెద్ద గంజు చెప్పు. సరేరా తీసుకొస్తా. అరే ఆడు దావత్ ఇస్తా అంటే నాకు ఎందుకో ఇంకా డౌటే ఉందిరా, నాకు నమ్మబుద్ధే అయితలేదు అసలు. డౌటా? నీకు ఎందుకే డౌట్? ఆడు మాట ఇచ్చింది అనుకో, మాట మీద కుర్చీ వేసుకొని నిల్చుంటాడు తెలుసా? అంతే అంటవారా? అంతేనే. ఇక ఇది సెట్ అవుతుంది. ఇక మనం సామాన్ తీసుకొని పోదాం పారి. అరే గంటగానే ఊపకరా, నూనె ఉప్పు కారం అన్నీ ఉన్నాయి. ఇన్ననే పెట్టినా? సారీ ఎత్తుకుంటా. అయితే ఈ బోల్పాల ప్యాకెట్, పేపర్ ప్లేట్ ఎట్లనే? కరెక్టే. మరి నువ్వు దేపోరా బోల్పాల ప్యాకెట్. నేనా? ఉన్న పైసలన్నీ వైన్స్ కన్నా పెట్టినా, నాకు ₹1 లేదే. మరి రమ్మే నువ్వు దేపోయే. నేను నీకు అప్పుడు చెప్పినా కానీ నా దగ్గర ₹10 ఉన్నాయని. నువ్వే తీసుకుంటే ఏమైతుంది? ఆడు 2-3 కిలోల చికెనే తీసుకొస్తాడు, నువ్వు ఈ బోల్పాల ప్యాకెట్ పెట్టవా? అగో ఆడు 5-6 కిలోల చికెన్ తీసుకొస్తాడు, నువ్వు ఆ బోల్పాల పైసలు పెట్టుకోవా? సరే ఆడు గంత వేసినప్పుడు మనం గింతంత దానికి కొంచెం పడద్దు, పారి నేనే తీసుకుంటా. దా మరి ఎడ తీసుకుంటావే? పోంగ షాపుల్లో కర్వా అని ఆన్నే తీసుకుంటా. పా అగో డీజే తిరుమల గాడు వస్తాడు కదా. ఆవుగానే ఒక పని చేద్దామే, ఇప్పుడు ఆ 4-5 కిలోల చికెన్ మనకు కొడవది, అని కూడా తీసుకుపోదాం. పాపం తలుచుకుంటే పోరు. ఏమరా వారి? చెప్పురా వారి, ఊరంతా అడుక్కుంటారు, ఏంది పెద్ద గంజు పట్టుకొని తిరుగుతారు? అది కాదురా, మన వెంకిగా లేడా, వాడిని పెళ్లి దావత్ ఇస్తారా మాకు? ఏంది వాడు దావత్ ఇస్తాడా? నాకైతే డౌటే. నిజమే రా, ఇస్తాడు. నువ్వు కూడా రా పోదాం. నిజమా? అట్టటి దావత్ కాదురా, 5-6 కిలోల చికెను. ఏంది 5-6 కిలోల చికెన్ తెస్తాడా? నమ్ము అంటావా? అరే నమ్మురా. సరే మనం మోహంపా. సరే గాని మరి వాటర్ ఎట్లారా? గాయంతో తీసుకురాడు, వాడు 5-6 కిలోల చికెన్ తెస్తాడు. ఇక్కడ వచ్చావా బోల్పాలు తీసుకొస్తాను, ఇంకా వాడు తీసుకురాడు, కిలో చికెన్ తింటాడు. మళ్ళా ఏగా నీళ్ళకేముందిరా, పెద్ద టిన్నే పట్టుకొస్తా పారిపోం. నీళ్ళ కనుక ముందు చేస్తావు బిడ్డ. అయ్యో మనం సాప మర్చిపోతానవే. అయ్యో పోంగా మా పెద్దమ్మ ఇంటికాడ తీసుకుపోదాం తీయే. సరే నడు చేయాలి. వెంకటేశ్వర 5-6 కిలో చికెన్ తెస్తా, మా చిరచ్చిగా. మరి ఎంతసేపు అవుతుందో గారు వచ్చేసరికి? ఏమో ఇక తెలియదు కానీ మనమైతే అన్ని రెడీ పెట్టుకున్నాం. మంచిగా అన్ని రెడీ చేసి పెడదాం. రాగానే చెప్పని అనుకోండి, తప్పకని తిందాం. సరే మరి నేనైతే నాకు కార్య ముక్క కావాలి. చెరికిలో తిందాం. ఓకే నాకు కిలో తిందాం. మీరు కిలో కాదు, మీరు 2 కిలోలు, మీరు దొడ్డు కావాలి బాగా. లక్ష్మి, ఈ మావ చెట్టు ఇవ్వాలి. మాదే. మరి రాత్రి దొంగతనానికి రమ్మంటావా? దొంగతనానికి కాదు కానీ దొంగతనానికి రమ్మంటావా? చెట్టు కట్టేసి అంతదా అది? కొడతారా? మమ్మల్ని కొడతారా? నన్ను కొడతాను. మెల్లగా
ఆడ అత్తాన్రా. ఆడేంద్రా ఉట్టి చేతులు ఒప్పుకుంటూ వస్తాడు అని చేతులు ఏం లేదుగా. నీకు అన్ని అనుమానాలు ఏంద్రా? వాడు చికెన్ ఇవ్వకాడ విట్టేస్తాడు కావచ్చు, మనం పిలుస్తాడు అంతేనట వారా? ఇంకా అంతేరా. ఏమైందిరా బిత్తిరిపోయి చూస్తారు గిట్లా? మేము బిత్తిరిపోయేం చూస్తలేం గాని చికెన్ ఏదిరా లేస్తలేదా? అరే ఏంటి పోయి రేపు నడు నడు. అగో చికెన్ లేవకపోవడం ఏందిరా? ఇదేందిగో తెచ్చినా. అయిందా? బాగైందా? అది ఎంతరా? ఇదా పావు కిలా. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఏంది పావు కిలోనా? అరే ఈ గంజు సరిపోతుందా రా? నీకు ఎట్లా కనబడతాను అనుకుంటావు? ఈ గంజ సరిపోతుందా? పెళ్లి దావత అంటే ఎట్లిస్తాడు? పో ఇంకొంచెం పెద్ద గంజ చెప్పు. ఆ పావు కిలో చికెన్ ని జేబులో ఎందుకు పట్టుకొచ్చినావురా? చేతిలో పట్టుకొని రావచ్చుగా. చేతిలో పట్టుకొచ్చిన అనుకో 90,000 వాళ్ళని చూసినాకో వాళ్ళు కూడా దావత్ కత్తారు, మళ్ళీ మీకు సరిపోదుగా. నువ్వు తెచ్చే పావు కిలో కూరకు వెంకి దావత్ ఇస్తాడని ఊరంతా ఉరికేస్తారు మరి. ఊరంతా అత్తారనే జేబులో పెట్టుకొని వచ్చిన. పావు కిలో అయితే పావు కిలో ఆయనే లక్ష్మి, అండుదాం పట్టు, ఆకలి ఘోరంగా అయితే అంది. సరే పా అండుదాం. నువ్వు పొద్దు నుంచి కోడుకూర అంటున్నావుగా, నీకోసమైనా అండుదాంపా. ఏంది లక్ష్మి గంటగానే వాడు అంటకు ముందే తింటారేంది? తింటాం, కాల్చుకొని తింటాం. నీకెందుకురా అక్కడ ఊకపో, ఎక్కతా కొరినా అనుకో నిన్ను కూడా తింటా. ఆగే కూల్ ఆగే నువ్వు. అరే ఎండి నువ్వు గంజు పట్టుకుని రా. అరే తిరుమలగా నువ్వు నీళ్ళు పట్టుకురా. ఇద్దరు కలిసి గంజుకు మట్టి పెట్టిరి. నడు పోదా. అబ్బా పోరి కొద్దిగా అయితే పొయ్యిలో పడుతున్నానే. ఆ కట్టెలు లేకపోతే నిన్నే పొయ్యిలో పెట్టి అంటు పెడతా. నీ మెంటల్ దానా, ఆడ తెచ్చిన పావు కిలో చికెన్ కు మామిడ పోలీస్ స్టేషన్ చూపెడతానవానే. అది పోలీస్ స్టేషన్ కాదు, ప్రెస్ స్టేషన్. ఏదో ఒక స్టేషన్. నిన్ను ఈడ పెట్టు అనలే, మట్టి పెట్టు అన్నది. అవునా? దారా రమణేశం. మనసులో ఏమో పో. అయ్యో ఓ మెంటల్లా నా చికెన్ కవరే. అయ్యో చికెన్ కవరా? నాకు కవర్ లేని పొయ్యి అంటు పెట్టరా అదే. ఇంకా నన్నే లేచి అంటు పెడతా అంటే కదా. అరే వెంకీ కూర అయింది కదా, అందరికి వడ్డించావు. గంజుకు మట్టి అంతా కడిగి తీసుకొని రా. అయిందా? అయింది. అబ్బో కాలుతానే ఎవరా? ఆడ ఆకులు ఉన్నాయిగా, తెంపి పట్టుకొని రా. అదైతే అడుగు మర్చిపోకు. అయ్యో మీరు మసమంత పై తేలేదా? నువ్వు తెచ్చిన పావు కిలో కూరకు ఇంకా మసమంత పై కూడా పట్టుకొస్తారా? నీ టీ షర్ట్ ఉందిగా, అది ఇప్పి పట్టుకొని రా. అబ్బో టీ షర్టా? ఆకలినయ్యా ఇక. ఆ నిమ్మకాయలు ఎందుకు గోత్తన్నవే? చికెన్లకే ఓ వాడు తెచ్చిండు కిలంతా అని ఇంకా నువ్వు గోత్తన్నావా? తెచ్చిన పావు కిలో చికెన్ కట్ట నిమ్మకాయలు పోతా అడవా. ఏం మంచిగా ఉంటే నేను చూపే కొట్టా. ఏంద్రా మొత్తం సూపే పోసినావు? నేను పిలిచినారా? నీకు సూపే వస్తుడే ఎక్కువ. ఆ బోల్పాల పోసుకొని కలుపుకొని తిను. వాడు 5 కిలోలు చికెన్ తెస్తాడు, ఇక్కడ వచ్చావా బోల్పాలు తీసుకొస్తుంది. ఇంకా వాడు తీసుకురా నాడు కిలో చికెన్ తింటున్నాడు మళ్ళా. సారీరా. అరే ఒక్కటే ముక్క నారా, ఇంకొక ముక్క ఎత్తేమైతుంది? అది ఒకటే ఎక్కువ, అందరు చాలద్దా? అరే నువ్వు ఆ వెంకీ అంతా దావా తిప్పించాను అనుకో, నీకు ఒక ముక్క ఎక్కువ ఎత్తాం రా. ఏం చూసుకోకూరి ఇగో పులుసు కూడా పోతాను పాటు, మంచిగా బోల్పాలలో మంచిగా ఉంటాయి. నువ్వు కాక పోతాను. ఏంది లక్ష్మి గోక్కుంటావు? పెళ్లి గిట్ట పడ్డా ఏంది? నువ్వు వేసే చికెను తట్టుకోలేక పిసదన్న అవుతానరా, అందుకే గోక్కుంటా అన్న. నాది పెట్టే గుణం లక్ష్మి, నాది పెద్ద చెయ్యి గంతే ఉంటది. ఆవు కనబడుతుంది నీది ఎంత పెద్ద చెయ్యో. అందరికైతే వచ్చినాయిగా, ఇక నేను వేసుకొని తింటా. ఏందిరా నువ్వు గంతగానే వేసుకున్నావు? అంటే దావత్ ఇచ్చేది నేనేగా లక్ష్మి, ఇక గా మాత్రం తినకుంటే మీరు ఫీల్ గారా? ఆవు ఇప్పటికే మస్తు ఫీల్ అవుతాను. తిను తిను. జీవితానా వెలుగిందేనా, ఆశా నిరాశేనా, మిగిలేది ఇంతేనా? అంతేగా.